కుండపోత వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగులు దాటింది. 43 అడుగులకు చేరితే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎటువంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనేలా గోదావరి నది వద్ద గజ ఈతగాళ్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. గోదావరిలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. భద్రాచలం నుంచి మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తున్న రిపోర్ట్. వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే జిల్లా మొత్తం కూడా చిత్తడిగా మారిందని చెప్పాలి. ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా నీట మునగడంతో అయితే ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం స్థానిక కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద ఇప్పటికే 37.5 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా నీరు చేరడంతో 22 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. దీంతో గోదావరి ప్రవాహం కవేపీ పెరుగుతుంది. గంట గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి. మనం భద్రాచలం గోదావరి వద్ద ఉన్నాము. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఆ గోదావరి ప్రవాహం చూసుకోవచ్చు. అక్కడ రిక్టర్ స్కేల్ చూసుకోవచ్చు. అక్కడ 37.5 దాటి మరి ప్రవహిస్తుంది. ఇలానే కొనసాగితే సాయంకాలం వరకు కూడా 47 అడుగుల వరకు 43 అడుగులు చేరితే మాత్రం ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్లు అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనం భద్రాచలం మొత్తం కూడా ఈ కరకట్ట ఆ కరకట్టగా అనుకుని గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్నానఘాట్లు సైతం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులు స్నానఘాట్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ ఉపాయాలకు దగ్గర కూడా వాటర్ వచ్చి చేరడంతో అయితే ఇక్కడ భక్తులు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పటికే ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులు తాలిపేరు కావచ్చు, పైన శ్రీరామ్ సాగర్, మళ్ళా సమ్మక్క బ్యారేజ్ పూర్తిగా నీటి మునగడంతో అయితే అక్కడ ఉన్నటువంటి గేట్లు దిగువ విడుదల చేయడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఆపద వస్తే ఒక 100 డైల్ గానీ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా తెలపాలని కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే గతంలో చూసుకుంటే భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 70 అడుగులు దాటి ప్రవహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పునరావాసాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇదే కొనసాగితే మాత్రం ఈ రోజు 43 అడుగులు దాటితే మాత్రం ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్లు కూడా జిల్లా కలెక్టర్ జిటిసి పాటిల్ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఈ రోజు సాయంకాలం వరకు కూడా 43 అడుగులు చేరే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ గోదావరి ప్రవాహం కొనసాగితే మాత్రం లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ గోదావరి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మణికంఠ నగర్, సున్నంబట్టి గ్రామాలను కూడా ఇప్పటికే ప్రజలను అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. గోదావరి ప్రవాహం పెరుగుతూ మాత్రం పునరావాస కేంద్రాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కూడా జిల్లా అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం పర్ణశాలకు వెళ్లే దారులు కూడా ప్రధాన రహదారి కూడా మూసుకుపోయిన పరిస్థితి. గోదావరి ప్రవాహంతో అయితే రోడ్డుపై నీరు చేరడం అయితే భద్రాచలకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇది ఒకవేళ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ గ్రామాల్లో ఇదే వర్షపాతం నమోదవుతే మాత్రం ఏజెన్సీ గ్రామ ప్రజలు ఇబ్బంది గురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా పరిస్థితి. మురళితో తిరుపతిలో జీ తెలుగు న్యూస్ భద్రాద్రి.